మమ్మీ మమ్మీ నాకు బిర్యానీ కాదు మమ్మీ. లేదు లేదు బన్ను, నాకు గ్రేవీ కావాలి బన్ను. నీకేమో బిర్యానీ, మీ డాడీకేమో గ్రేవీ కావాలి. రెండు ఒకేసారి ఎలా చేద్దాం చూద్దాం. అందుకోసం కావాల్సిన పదార్థాలు: తెల్లవాయలు, ధనియాలు, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు, టమోటా. ఇవన్నీ ఫస్ట్గా మిక్సీకి పట్టుకోవాలి. టమోటా, ఎర్రగడ్డ మిక్సీకి పట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం అక్కడ కొంచెం కావాల్సినంత సాల్ట్, పసుపు వేసుకొని బాగా కొంచెం వేడైన తర్వాత దాంట్లో టమోటా, ఎర్రగడ్డలు మిక్సీ చేసుకున్నవి మనం యాడ్ చేసుకొని తర్వాత మనం అది కొంచెం బాగా ఆయిల్ వచ్చేటప్పుడు పెరిగేసుకున్న తర్వాత అంతలో కారం కొంచెం వేసుకొని ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఒక 2 minutes అది కొంచెం బాగా ఉడికిన తర్వాత దాంట్లో మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకొని కొంచెం బాగా కలిపి ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకునేలాగా కలిపిన తర్వాత ఒక 2 minutes అలానే కలిపిన తర్వాత మనం మరి విజిల్ పెట్టి ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టి తర్వాత తీసి అది ఎలా ఉందో చూసుకొని మనకు బిర్యానీ కోసము గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి ఒక 2 glasses వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి విజిల్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనము దీనిని పెట్టుకోవాలి. తర్వాత విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే ఇలా రెడీ అయి ఉంటుంది. సో మనం బిర్యానీకి సపరేట్గా గ్రేవీ కొంచెం పక్కకు తీసుకొని ముక్కలు అండ్ మనకి గ్రేవీ కోసం పక్కకు తీసుకొని కొంచెము ఇలా గ్రేవీకి కావాల్సినది పక్కన, బిర్యానీకి కావాల్సినది పక్కన తీసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మనము కొన్ని రైస్ ముందుగానే కడిగి పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మరి అదే కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న గ్రేవీ ముక్కలు, గ్రేవీ కొంచెము అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం అలా ఇలా ఫ్రై అయ్యాక ఒక 2 minutes అలా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ముందుగానే మనకి ఎన్ని బియ్యం కావాలో అన్ని కడిగి పెట్టేసుకొని నాననిద్దాం. అదే బియ్యంని దీంట్లోకి ఎన్ని కప్పులు ఉంటే అంత కొలతేసుకొని ఆ బియ్యంని దీంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత అది కొంచెము బిర్యానీ ముక్కలు, కొంచెము మనం పక్కన తీసి పెట్టుకున్న మసాలా అంతా ఎంత ఉందో కౌంట్ చేసుకున్న తర్వాత మసాలా రైస్కి తగ్గట్టుగా కొలతలు ఒక వంతు ఉండేలాగా వాటర్ దాంట్లోకి యాడ్ చేసుకుందాం. మనం తీసి పెట్టుకున్న మసాలాలోకి వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటే బియ్యం 1 కప్పు ఉంటే మసాలా ప్లస్ వాటర్ 2 కలిపి 1 కప్పు చేసుకొని దాంట్లోకి వేసేసుకున్న తర్వాత ఎంత కావాలో కారం మనకు తక్కువ ఉంటే కారం చూసుకొని నెయ్యి కొంచెం వేసేసుకొని లెమన్ పిండేసుకున్న తర్వాత అంతా నీట్గా మిక్స్ చేసేసుకొని అటు సైడ్ కొంచెం గ్రేవీ కూడా రెడీ అవుతూ ఉంటుంది. గిన్నెలో మన కోసం కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది మనకి బిర్యానీ కోసం ఒక విజిల్ వచ్చే చాలు. మనం అంతలోపే రైతా తయారు చేసుకుందాం. వీటి కోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్, పెరుగు, సాల్ట్ కొంచెం, కొత్తిమీర కొంచెం మనం చల్లేసుకొని రెడీగా రైతా చేసి పెట్టుకుందాం. అది విజిల్ వచ్చే లోపల మనకి ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది విజిల్ వచ్చేసింది. ఎంత బాగుంది చూడండి. బిర్యానీ రెడీ. బిర్యానీ, గ్రేవీ, పెరుగు పచ్చడి 3 రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇలా ప్లేట్లోకి తీసుకుంటే ఇంత ఎమ్మీగా ఉంది.